మీ పేరండి? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? టైలింగ్ షాప్. ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? కూటమికి వెళ్ళాలి. కూటమికి వెళ్ళాలి. ఎందుకని సార్, ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి పరిపాలన? చాలా వరస్ట్గా ఉందండి. ఈ తినే వాళ్ళకి తినలేదు, తాగే వాళ్ళకి శుభ్రమైన మందు లేదు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు చెప్తున్నారు, మీరు వినే ఉంటారు. ఇప్పుడు మీకు ముందే ఒక అతను చెప్పాడు, సంక్షేమ పథకాలు ఇచ్చారు కదండి, ఇంకేం కావాలి ప్రజలకు అంటున్నారు. అభివృద్ధి సంక్షేమం అనేది ఏ ప్రభుత్వానికైనా మెయిన్. ఈ ప్రభుత్వంలో ఏముందని మీరు భావిస్తారు? ఏం సోమరపోతు చేయండి. సంక్షేమ పథకాలు ఉన్నాయండి, దానికి అభివృద్ధి ఎక్కడ ఉందండి? సంక్షేమం చేసామంటే అభివృద్ధి చేసి సంక్షేమం చేయాలి. అభివృద్ధి చేసినా సంక్షేమం చేస్తే బాగుంటుంది. మనకున్న హెచ్డిఎఫ్ అన్నీ కూడా ప్రైవేట్ కంపెనీ కూడా చాలా పోయాయి. మన రుషికొండకి బోడిగుండు చేశారు, వైజాగ్ని దోచేస్తున్నారు. విజయసాయి రెడ్డి సగం దోచుకెళ్ళిపోయాడు, మిగతాది ఇప్పుడు జగన్ దోచేస్తుంది. మా వైజాగ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నది ఒక వైజాగే. ఆ వైజాగ్ దోచేస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఏం తినాలి? ఓకే సార్, ఇక్కడ యాక్చువల్గా 13 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాము అని చెప్పి మంత్రిగా పనిచేసిన అమర్నాథ్ గారు చెప్పారు. విశాఖపట్నంలో కొత్తగా ఏమన్నా కంపెనీస్ వచ్చి ఇక్కడ ఏమన్నా ఎంప్లాయ్మెంట్ జరిగింది సార్ పిల్లలకి? సార్ ఆయనకి కోడిగుడ్డు కంపెనీలు తప్ప ఇంకేం తెలియదండి. బొబ్బట్ల కంపెనీలు ఏమంటారు కదా, అవి తప్ప ఇంకేం లేదు. ఇంకా ఆయన కోడిగుడ్డు పెట్టలేదు. ఇంకా పొదిగిన తర్వాత ఆయన ఏం చెప్తారు? 13 లక్షల కోట్లు అప్పు పెట్టుబడులు తాలేదు, 13 లక్షల కోట్లు అప్పులు చేశారు. సార్, ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోతోంది. ఆల్మోస్ట్ చాలా వరకు ఈ ప్రభుత్వంలోనే జరిగింది. విశాఖ రైల్వే జోన్ కూడా రాలేదు. సో ఏంటి సార్ అసలు వైజాగ్ పరిస్థితి ఈ 5 సంవత్సరాలు ఎలా మారిపోయిందని మీరు అనుకుంటున్నారు? సార్ వైజాగ్ దారుణంగా తేలిందండి. నిజంగా అప్పుడు మళ్ళీ బాబు గెలుచుంటే పార్టీ వైజాగ్ నెక్స్ట్ వైజాగ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అయ్యేది. ఇప్పుడు మళ్ళీ చాలా వెనకబడిపోయింది సార్. ఏపీకి ఇంతవరకు రాజధాని లేకుండా పోయిందండి. విశాఖపట్నంలో యాక్చువల్గా చెప్పాలంటే క్యాపిటల్ ఇక్కడ పెడతా ఉన్నారు, కానీ వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే కొంచెం గంజాయి, డ్రగ్స్ ఇలాంటివి ఎక్కువైనాయి సార్ అంటున్నారు. మీరు అది అందులో ఎంతవరకు వస్తాం సార్? సార్ వైజాగ్కి క్యాపిటల్ ఎక్కలేదండి. వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. ఏపీ 13 జిల్లాలో డెవలప్ అయిన సిటీ ఏదంటే వైజాగ్. ఏపీకి సగం వచ్చే ఇన్కమ్ వైజాగ్ నుంచి సగం వెళ్తుంది. ఇంకా వైజాగ్ క్యాపిటల్ ఎక్కలేదండి. అమరావతి అన్నారు బాబు గారు, ఆ అమరావతి చేస్తే బాగుండేది. అక్కడ డెవలప్ అయ్యింది. వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయింది. వైజాగ్ హబ్ ఐటీ హబ్ అయ్యేది. సార్, ఇప్పుడు ఐటీ సెర్చ్ ఉంది కదా అక్కడ రుషికొండ సైడ్, మిలీనియం టవర్స్లో ఇదివరకు కంపెనీలు పెట్టారు. ఇప్పుడు అక్కడ ఏమైనా ఉన్నాయా సార్ ఆ ప్రాంతంలో? సరే, ఎక్కడ ఉన్నాయండి? ఏమి లేవండి. ఇక్కడ మన సిరిపోల్ నుండి హెచ్బిసి అది ఉండేది, హెచ్ఎస్బిసి ఉండేది, అది పాతిపోయింది. ఇంకా అన్నీ పాతిపోతున్నాయి. మళ్ళీ నెక్స్ట్ వచ్చారనుకోండి ఇంకా అందరూ అడుగుతాను, అంతే, ఇంకేం లేదు. సార్, ఇక్కడ ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ అడ్డుకోవాలన్నా, రైల్వే జోన్ తేవాలన్నా పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. మీ ప్రాంత ఎంపీగా ఎవరు గెలిస్తే పార్లమెంట్లో బలంగా వినిపించి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలరనుకుంటున్నారు? బతుకమ్మగా గెలిస్తే బాగుంటుందండి. ఆయన చేస్తే ఇప్పుడు ఇన్నాళ్ళు చేశాడు. జగన్ ఆపుతాడు. జగన్కి లుసులు ఉన్నాయి. ఆ లుసులు వల్ల ఆయన గట్టిగా మెడలు ఉంచుతున్నాడు. ఆయన అక్కడికి వెళ్ళి ఆయన మెడ ఉంచుకొని నించుంటాడు. ఇంకా ఆయన మెడలే ఉంచుతాడండి. పేరు సార్? వెంకటస్వామి. స్వామి గారు ఏం చేస్తుంటారు సార్? నేను సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాను. ఓకే సార్, మీది విశాఖ దక్షిణ నియోజకవర్గం అక్కడనే సార్ మా ఇల్లు. సార్, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు చూశారు కదా, అసలు ఎలా అనిపించింది సార్ మీకు? సార్, ఇంతకంటే కష్టమైన ముఖ్యమంత్రి, ఇంతమంది కష్టకాలం ఎప్పుడు రాకూడదు, రావద్దు కూడా ఉన్న విషయం. తర్వాత ఆయన ఎవరో శనులు బాణం వదిలాడు కదండి, ఏది పాదయాత్రలో. ఆ బాణం ఎందుకంటే రివర్స్ నీకు గుచ్చుకుంటుంది, అది నీకు తెలియదా? నువ్వు తప్పు చేసావని. మీ చిన్నాన్ని ఎందుకంటే చచ్చిపోయాడు, చంపిన వాళ్ళు మీకు తెలియదా? మీరు ఎందుకంటే దాన్ని ఇండికేట్ చేయలేదు? ఏమండి, అక్కడ సిబిఐకి అప్పచెప్పారు కేసు మన రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రానికి. ఇప్పటికి కూడా ఎందుకంటే అబద్ధం ఆడతారు, దేవుడు చూసుకుంటారు. అది తప్పు కదండి. ఇవన్నీ మీరు తెలుసుకుంటే, మీరు నిజాయితీగా ఉంటే ఇప్పుడైనా మేము ఓట్లు ఇచ్చి గెలిపిస్తాం. నీలో తప్పు ఉంటే అసలు రావద్దు ఓట్లకి. అది ఇంక ఈ ఏరియాలో ఎక్కడ ఎవరు నిలబడ్డా వైఎస్ఆర్. విశాఖపట్నం ప్రాంతం 5 సంవత్సరాలు ఎలా ఉంది సార్? అసలు రుచుకొని బోడుగుండలాగా అయిపోయింది మా జీవితం. అంతే. తాగిన మందు దరిద్రమే, ఇచ్చే డబ్బులు దరిద్రమే, తీసుకుంటే ఓటు కూడా దరిద్రమే. ఇంతకంటే ఏం చెప్పాలి? ఎవరికైనా కానీ ఎంప్లాయ్మెంట్ కావాలి. ఇప్పుడు ఉన్న జనరేషన్ 6 లక్షలు ఇల్లు పట్టాలు ఇచ్చామని చెప్తాను. నాకు కూడా ఇల్లు పట్టా ఇచ్చారు. దాంట్లో ఒక పునాది లేదు. 35,000 రూపాయలు నా చేత కట్టించుకున్నాను కూలోడి చేత. ₹1 కూడా వాల్యూ లేదు. ఒక విషయం, ఆ ఇల్లులు ఇవ్వడం కంటే మా ప్రాణం అక్కడ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే కట్టినా ఉన్నాం, ఎందుకంటే పిల్లర్స్ లేవు, బేస్మెంట్ లేదు, మట్టి పోసి. నేను ఇంకా మీకు కావాలంటే ఎవిడెన్స్ నా సెల్లో ఇంట్లో పెట్టి వచ్చాను ఇప్పుడు స్టార్టింగ్లోని, అది ఇస్తాను మీకు. మీరు డైరెక్ట్గా లైవ్ ఇవ్వచ్చు. ఏ పార్టీ అయినా, ఏ ఛానల్కైనా. అది మట్టి పోసి పైన సిమెంట్ వేస్తే, గోడలు కడితే ఆ స్లాబ్ కూలిపోతే వర్షాలు వచ్చి ఎవరు చచ్చిపోతారు? మేము చచ్చిపోతామా? నాయకులు చచ్చిపోతారా? మేమే చచ్చిపోతాం. దయచేసి అలాంటి ఇల్లు ఎక్కడా కట్టద్దు. 36 లక్షలు ఇల్లు పట్టాలు ఇచ్చి కట్టే ఇల్లు పిల్లలతో కట్టండి. ఎందుకంటే చంద్రబాబు 4 ఫ్లోర్లు కట్టే, 3 ఫ్లోర్లు కట్టే పిల్లలతో కట్టాడు. అది విలువైన ఇల్లు, అది విలువైన ఇల్లు. రాజశేఖర టైంలో ఉన్న కూడా తప్పు మాట్లాడొద్దండి. రాజశేఖర రెడ్డి కూడా మంచి ఇల్లే కట్టాడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కట్టే ఇల్లు వాళ్ళ నాయకులకైతే మంచి ఇల్లు కడతాడు,
మిగతా వాళ్ళకైతే కట్టడు. కట్టాల్సిన ఇల్లు కూడా కట్టలేదు ఇంకా. సరే ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ వచ్చినా సరే మా ఇల్లు కట్టేస్తారని మాకు నమ్మకం కూడా లేదు. సార్ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఏమైనా ఉంది సార్ ఈ వైజాగ్లో కొత్త కంపెనీ? ఉద్యోగాలా? ఎన్నో లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు ఇచ్చినా ఇవ్వకపోయినా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. నువ్వెన్ని లక్షలు ఇచ్చావు? వాలంటీర్లు పెట్టావు, ఎంత జీతం ఇచ్చావు? 5,000 అన్నావు. వాళ్ళు ఏదో తప్పు మాట్లాడాలని వాళ్ళ మీద నిందేశావు. నువ్వే ఆ 10,000 ప్రకటించకూడదు, లేకపోతే 20,000 ప్రకటించి. వాళ్ళు కూడా డిగ్రీలు చదివిన వాళ్ళు, మా అలాంటి ఇదే చదువులేని వాళ్ళు కాదు కదా. వాళ్ళకి ఉపాధి నువ్వేమండి, నువ్వు ఛాలెంజ్ చేసి ఓపెన్గా చెప్పు 20,000 ఇస్తాను జీతమని. వాళ్ళకి ఇవ్వండి. వాలంటీర్లు మీ దగ్గర కదా పనిచేశారు. చంద్రబాబు నాయుడు కాదు, ఇంకొక పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ అసలు పాపం రాజకీయంలో పూర్తిగా లేనే లేడు. అయితే నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యావు, వాలంటీర్లు పెట్టావు, 5,000 జీతం ఇస్తాను. వాళ్ళు డిగ్రీలు చదివిన కుర్రోళ్ళు ఎన్నో లక్షల మందికి ఇచ్చావు. ఆగు, ఎంతో మంది లక్షలకి ఇచ్చావు. సరే వాళ్ళకి ఒక 20,000 జీతం, ఇలాంటి 15,000 ఆయన పోటీ ఇంకో 5,000 పెంచు. అప్పుడు పింఛనీలు ఇచ్చేది అప్పుడు పెంచావు కదా. ఇప్పుడు అలాగే వాలంటీర్లు పెంచండి. వాలంటీర్లు మంచి వాళ్ళండి, వాళ్ళు ఇంటింటికి వచ్చి కష్టం చేస్తున్నారు, వాళ్ళు మంచి సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళని తప్పు ఎవరు పట్టదు, ఏ రాజకీయం పట్టదు, ఏ పార్టీ పట్టదు. వాళ్ళకు నువ్వు జీతం పెంచి వాళ్ళు చదివిన చదువుకి, వాళ్ళ డిగ్రీకి నువ్వు వాల్యూ ఇచ్చేయి అంతే. ఇక్కడ రిషికొండకు గుండు కొట్టడం, ప్రకృతి సంపదను దోచేయడం, ఎర్రమట్టి దెబ్బలు యాక్చువల్గా ఇక్కడ హెరిటేజ్ సైట్లు అవి, వాటిని కూడా దోచేశారంటున్నారు. మీకు ఎలా అనిపించింది? చాలా పాపం సార్ అలాంటి పనులు. చెట్లు నరికేయడం నీ కోసము, నీ స్వార్థం కోసము, నీ మీటింగ్ కోసం చెట్లు నరికడం అయ్యింది తప్పు. మీ నాయన చేశాడు కదా, అదే రాజకీయం, అదే పాదయాత్ర, అదే మీటింగ్లో ఆయన ఎక్కడేం తప్పు చేయలేదే. చనిపోయాడు మహానుభావు, ఎక్కడ 2 సార్లు దండం పెడతాను రాజీరావు గారికి. ఎందుకంటే మేము ఆయనకంటే చిన్నవాళ్ళమే. నువ్వు ఆ బాటలో నడువు తప్ప తప్పు బాటలో నడవద్దు. మంచోడు. మీ విశాఖపట్నానికి ఉన్న సమస్యలు తీర్చాలంటే ఈ పార్లమెంట్ పరిధిలో సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలి. నిరుద్యోగ భవిష్యత్తు మేము ఎలాగ చదువుకోలేదు, ముసలివాళ్ళం అయిపోయాం. కుర్రోళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వండి. ఎందుకు సత్యం కంప్యూటర్ కానీ తగిలిశారు? ఎక్కడున్నాయి అసలు? కంప్యూటర్ సిస్టమ్ ఏమన్నా వచ్చిందా? నిరుద్యోగ భవిష్యత్తు ఏమైనా బాగు చేసావా? బటన్ నొక్కాను, డబ్బులు వేసింది. ఎవరికండి వేసావు? ఎవరికి వేసావు? ఎంతమందికి వచ్చాయి? మాకైతే ఏమీ లేదు. సరే, ఒక విషయం, నీవు మళ్ళీ రావాలని కోరుకుంటే చేసే ఉపాధి నెంబర్ 1 చెయ్యి. నువ్వే దేవులా పూజిస్తావు. ఎందుకంటే ఏం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డికి ఈ డైలాగ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ కాదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడో చేశాడు ముఖ్యమంత్రి, ఇప్పుడు నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసావు. ఆగరా. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా మేమేమో శత్రువులం కాదండి, మిత్రులమే. కానీ చేసే పరిపాలన డబ్బులు చెయ్యొద్దు. డబ్బులు ఇవ్వకుండా నువ్వు చేసే ఉపాధి చెయ్యి. అప్పుడు నువ్వు కరెక్ట్ ముఖ్యమంత్రి అనిపించుకో. మేము ఖచ్చితంగా ఓటేస్తాం ఆయనకే. థ్యాంక్ యూ సార్. నమస్తే పెద్ద, మీ పేరు? నా పేరు అల్లాది. ఏం చేస్తుంటారు సార్ మీరు? అల్లాడింగ్. ఓకే సార్, రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు, ఎలా ఉంది మీకు? ఈ ఉపకారం లేదు సార్, మాకు ఉపకారం లేదు. మేము గుడ్లో కష్టపడి వస్తాము. 1కి వెళ్ళా 12కి వెళ్ళా 150 కోట్లలో ఉండట్లేదు. మనం 250, 220 తాగలేం కదా పేదవాళ్ళం. మేము లోడింగ్ వెళ్తే ఒక 400, 500 వస్తుంది. ఆ పన్ను కూడా ట్రాన్స్పోర్ట్ లేవు. ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా ట్రాన్స్పోర్ట్ ఉండి ప్యాకింగ్ మూవర్స్ చేసేవాళ్ళు, అవి కూడా లేవు. పేదవాడు నెలిగిపోతున్నాడండి. మేము పేదవాడు నెలిగిపోతున్నాడు. ముందు మీద అభిప్రాయం మీద అయిపోయినంటే మన రాజశేఖర్ గారు చాలా దేవుళ్ళు అట్టాడు. దేవుడు అతను తేడా ఉండదు. అతను ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా నీట్గా ఉండేది. ఇతను వచ్చారు 1 గంటకి వెళ్ళా 10 గంటకి వెళ్ళా 150 కోట్లు ఉండట్లేదు. వన్ చేపలు కష్టపడి వస్తాం, 2 గుడ్లా కష్టపడి వస్తాం. ముందు బాగుంటుంది అసలు. చాలా కుర్రలు చనిపోయారండి, పిల్లలు. ఎన్నో కుర్రలు చనిపోయారు మన తాగి. పిల్లలు చనిపోయి అంత దరిద్రంగా ఉంటుందా ముందు? చండాలం అండి బాబు, చండాలం. పొద్దున్న కాలేజీలు పీకేయడం, తీసేయడం. అదే చంద్రబాబు ప్రభుత్వం మందు అన్ని బ్యాండ్లు ఉండేవి. అన్ని బ్యాండ్లు వన్ షాప్ కూర్చొని సూపర్ తాగేవాళ్ళు. సూపర్గా ఒకటమంటే ఇంటికి వెళ్ళిపోవాలి. లైన్ కట్టడం, మళ్ళీ రోడ్డు మీదకి వస్తే పోలీసుల ప్రాబ్లం, సెల్ ఫోన్లు తీసుకెళ్ళిపోవడం, మళ్ళీ 300 పెట్టికేసి కట్టుకోవడం, అన్నీ టల్లప్ అయిపోతుంది. ఎందుకండి కష్టపడి వస్తాం, 500 వస్తుంది, 300 తీసుకెళ్ళిపోతే మనం ఏం చేస్తాం? అది అన్న క్యాంటీన్లు ఉండే తెలుసా ఇదివరకు మీకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు? చంద్రబాబు మంచి బ్యాండ్ ఉండేదండి, సూపర్ బ్యాండ్. అందరు కుర్రలు సూపర్ వన్ చెప్పి తాగేవాళ్ళం, స్టప్ అయిపోయి తీసుకెళ్ళి సూపర్ తాగేవాళ్ళం, అన్నీ చేసాం. అన్న క్యాంటీన్ తెలుసా? 5 రూపాయలకి భోజనం పెట్టేవాళ్ళు చంద్రబాబు ఉన్నప్పుడు ఉండేదండి. ఇప్పుడు అన్ని అన్న క్యాంటీన్ తీస్తారు, పేదవాళ్ళు అన్ని ఒకటి తినేవాళ్ళు. కేజీ ఎత్తారు కూడా అన్న క్యాంటీన్ ఉంటే ఎంతోమంది వస్తారు, ఊరు నుంచి వస్తారు. వచ్చిన వాళ్ళు కూడా చేయకంటారా బాబు, ప్రతి వాళ్ళు అన్నం తిని 5 రూపాయలు భోజనం, పొద్దున్న 5 రూపాయలు టిఫిన్ తిన్నారు. అవన్నీ బ్యాన్ చేస్తారు. అది తప్పు కాదండి. ఇది
ఇప్పుడు మీరు రోజు సరుకులు ఇవి కొనుక్కుంటారు ఇంట్లోకి, బియ్యం, పప్పులు, ఉప్పులు, అవి రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు బాగా ఘోరం అండి. ఇప్పుడు నూనె బస్తా కొనాలంటే ఎంతండి? ఇప్పుడు మీకు తెలియదు ఏముందండి? బియ్యం బస్తా నూనె బట్ట కొనాలన్నా 90 రూపాయలు ప్యాకెట్. ఇప్పుడు 160 రూపాయలు 215 రూపాయలు అయిపోయింది. అది పేదవాడు అలా బతుకుతాడండి. పేదవాడు అలా బతుకుతాడు. సో మీకైతే ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? నాకు వస్తే చంద్రబాబు గారు రావాలని నా కోరిక అండి, అంతే. థ్యాంక్ యూ వస్తే ఆనందపడతాను.